విడిచిపెట్టాల్సింది ఉంది. ఇది మృగత్వం. ఎవరైతే మాంసం తింటున్నారో ఆ మనిషి ఒక మృగం. పులి మృగం కదా, సింహం మృగం కదా, కానీ మనిషి మృగం ఏమిటి? ఏ మనిషి మాంసం తినకూడదు ఈ నల్లూరులో. ఇది ఊరా? వల్లకాడ అయితే మాంసం తింటాం మనం. ఇది ఊరైతే మనం మాంసం తినకూడదు. ఏ ఊర్లోనూ మాంసం ఉండకూడదు. అది నల్లూరు కానివ్వండి, వల్లూరు కానివ్వండి, వడ్లమూరు కానివ్వండి, ఎక్కడ మాంసం తినకూడదు. చూసాము ఇందాక ఒక మాంసం అమ్ముకునే మనిషి శాకాహారిగా మారాడు. మరి మన సంగతి ఏమిటి? రక్తపు కూడు. మాంసం అంటే ఏంటి? రక్తపు కూడు. మన సమాజంలో ఒక జాతి తినొచ్చు, ఇంకొక జాతి తినకూడదు అన్నారు కదా, అదంతా పిచ్చి, అది పరమ పిచ్చి. ఎవ్వరూ మాంసం తినకూడదు. ఏ మనిషి మాంసం తినకూడదు. ఏమిటివి? మంచినీళ్ళు. ఈయనకు దాహం వేసింది మన చౌదరి గారికి. ఏ నీళ్ళు తాగాలి ఆయన? మంచినీళ్ళు తాగుతారా, మురికి నీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగుతారు. ఇంకొకరికి దాహం వేసింది, ఏ నీళ్ళు తాగాలి? మంచినీళ్ళు తాగాలి. అలాగే బ్రాహ్మణుడేమో మాంసం తినకూడదంట, ఇంకొక రెడ్డి గారేమో మాంసం తిన. ఎవడు చెప్పాడండి ఇది? ఎవడు మాంసం తినకూడదు. నువ్వు బ్రాహ్మణుడివా? కడుపు ఒకటే కడుపు. మాంసం తింటే ఏమవుతుందంటే ఆ జంతువు పడే క్షోభ మొత్తం కూడా, ఆ క్షోభ పీక కోసేటప్పుడు అది ఎక్కడికి పోతుంది? తిలాపాపం తలా పిడికెడు. తిలాపాపం తలా పిడికెడు. ఎవడైతే ఆ జంతువుని చంపుతున్నాడో, దాన్ని వండుతున్నాడో, దాన్ని వడ్డిస్తున్నాడో, దాన్ని అమ్ముతున్నాడో, దాన్ని కొంటున్నాడో, వీళ్ళందరూ కూడా ఆ కర్మలో భాగస్వాములు అవుతారు. అందుకే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకే కళ్ళు పోతాయి, అందుకే ఏదేదో జరుగుతాయి. మనకి బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మూలము హింస. కాబట్టి హింసని విడిచిపెట్టేద్దాము. మనము శాకాహారిగా జీవిద్దాము. ఏ ఇంటిలోనూ మాంసం ఉండకూడదు. ఏ ఇంటిలో కూడా. మన బసవేశ్వర స్వామి గుడిలో మాంసం పెడతాం మనం, కానీ మన ఇంటిలో మాంసం పెడుతున్నాం. ఇదేమిటండి? ఇది ఏం విజ్ఞానం ఇది? కాబట్టి ఈరోజు మనము ఒకటి చేపడదాము, ధ్యానాన్ని చేపడదాము. రెండోది విడిచిపెడదాము, మాంసాన్ని, హింసని విడిచిపెడదాము.